జై శ్రీరామ్. మిత్రులు నమస్కారం. ఈ పాస్టర్ ప్రవీణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్, యాక్సిడెంటల్ డెత్ ఏదైతే ఉందో అది చాలామంది ముసుగుని తొలగించింది. హిందూ సమాజానికే కాదు, పౌర సమాజానికి కూడా. మతాలతో సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటారు. సమాజం బాగుండాలని కోరుకుంటారు. ఎటువంటి అశాంతి లేకుండా సమాజ హితాన్ని కోరుకునేటువంటి పెద్దలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక చాలా క్లియర్ పిక్చర్ వచ్చింది. ఒక శవం దొరికితే ఈ రాబందులు కానీ పిశాచాలు కానీ ఎలా వాలిపోతాయి, దాన్ని మతానికి ఎలా ముడిపెట్టాలనే కుట్రలు స్వయంగా చూసాం. ఇంకా దారుణంగా నవ్వొచ్చే విషయాలు ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నమ్మట్లేదు. ప్లస్ విజువల్స్, ఆడియో లేదనుకుంటాను, వీడియో విజువల్స్ ఉన్నాయి. అతను ఫోన్పే చేసినటువంటి బకాడిరామ్, దానికి ఫోన్పే చేసినటువంటి రిసీట్స్ అన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. అవేవి కూడా నమ్మట్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే చెప్పారో అది పోలీసులు రాయాలి. అంత అసహనానికి గురయ్యారు వాళ్ళు. ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా చిత్రమైన ట్విస్టులు, చిత్రమైన కథలు బయటకు వచ్చాయి. ఇద్దరు, అజయ్ అనే అతను, షఫీ అనే అతను. అజయ్ అనే అతను ఏమన్నా చాలా వైలెంట్గా మాట్లాడాడు. నా కారులో మారణాయుధాలు పెట్టుకు తిరుగుతున్నాను, ఎవరన్నా వస్తే చంపేస్తాను. ఎవడు చంపుతాడు? వాడిని ఎవడు కొడతాడు? ఊహాజనితమైనటువంటి శత్రువు మీద వాడు చీకట్లో యుద్ధం చేస్తున్నాడు వాడు, అంతే. సో అలానే షఫీ, అతను గొంతులో ఎన్ని వేరియేషన్స్ చూపాలో అని చూపించాడు. అన్ని ఏడ్ చేశాడు లిటరల్గా. గొంతు గాంధీగితమైంది, కళ్ళమ్మ నీళ్ళు. ప్రపంచం, సమాజం ఏమైపోతుందో, మతం ఏమైపోతుందో, మతం పేరుతో మానవత్వం ఏమైపోతుందో, వీటిని కవర్ చేయడానికి ఎటు చైనా స్టూజ్లు, చైనా కుక్కలు చాలామంది రెడీగా ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చారు. మా మీద దాడి జరిగితే మీరు స్పందించండి, మీ మీద దాడి జరిగితే మేము స్పందిస్తాం. ఎవడి మీద దాడి చేస్తాడు? మీరు కొట్టుకు తెచ్చేవాళ్ళు ఎదువరకు. ఇప్పటికే అంతే. దీనికి ఉదాహరణ చెప్తాను నేను. 2000 సంవత్సరంలో జూన్లో అనుకుంటా, దక్షిణాదిలో మొత్తం అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కూడా వరుసగా బాంబు పెళ్ళిళ్ళు జరిగాయి. దీని వెనకాల జమాతే హిజ్బుల్ ముజాహిద్ అని చెప్పేసి ఒక సంస్థ ఉండేది. వాడు జూబ్లీ హిల్స్లో బాంబ్ బ్లాస్ట్ చేశాడు, కారులో పేల్చేశాడు వాడు. దాని తర్వాత జూన్లో అనుకుంటాను, గుంటూరు మర్కజ్ మసీద్ అంటే దాన్ని. మసీదులు 2 రకాలు ఉంటాయి, నిజాముద్దీన్, మర్కజ్ అనేదన్నా పాకిస్తాన్ ప్రేరేపిత మసీద్. సో నిజాముద్దీన్, ఢిల్లీ నిజాముద్దీన్ ఉంది, దాని ఆధారంగా పనిచేస్తారు వీళ్ళు, దాని కంట్రోల్ ఉంటారు. అంటే జమాతులు వస్తే అట్లా విభజించుకొని పంపిస్తూ ఉంటారు. దాంట్లో ఈ మర్కజ్ మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు వాళ్ళ కల్లోలం చేశారు. గుంటూరులో బస్టాండ్ ఏరియాలో అయితే మన మహిళల్ని చాలా దారుణమైనటువంటి అవమానాలు చేశారు. షాపులు దోచుకున్నారు, ఇల్లు దోచుకున్నారు. గుంటూరులో 2000 సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి, 1940లోగా జరిగింది, 2000 సంవత్సరంలో. అక్కడ జరిగిన తర్వాత ఒంగోలులో జూయిష్ పారిష్ అని ఉంటుంది. జూయిష్ పారిష్లో ఆంధ్రప్రదేశ్లో 2 ఉంటాయి. ఒకటి ఒంగోలులో ఉంది, రెండోది చేబ్రోలు అంటే తెనాలి దగ్గర చేబ్రోలు ఒకటి ఉంది. అక్కడ కొత్తరెడ్డిపాలెం ఒకటి ఉంది ఊరు. అక్కడ జూయిష్ సెటిల్మెంట్ ఉంది. వాళ్ళంతా మేమంతా జూయిష్ అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. తాడేపల్లిగూడెంలో జరిగింది. అట్లా కొన్ని చోట్ల, వికారాబాద్లో జరిగింది. ఇట్లా కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్టులు జరిగాయి. దుమ్మెత్తిపోసారు. చర్చిలో ఒకటి జరిగింది, మచిలీపట్నం చర్చిలో ఒకటి జరిగింది. ఇవన్నీ దుమ్మెత్తిపోసారు. ఆ హిందుత్వ సంస్థలని, హిందువుల్ని అసలు నానా మాటలు అన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, అదన్నారు, ఇది చాలా చేశారు. చివరికి తేలింది ఏంటంటే, దాన్ని జూలైలోనే, అంటే కరెక్ట్గా నెలలోనే తేల్చేశారు పోలీసులు. దీని వెనకాల ఉంది దీన్దారే అంజుమన్ అని చెప్పే సంస్థ. ఆ దీన్దారే అంజుమన్ అనే సంస్థ వాడు 1924లో స్థాపించారు. దాన్ని కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. వాడు సిద్దికి, వాడి పేరు సిద్దికి స్థాపించాడు. వాడు సౌత్ కర్ణాటక నుంచి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ఆసిఫ్ నగర్లో ఒక 100 కుటుంబాలతో ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మిగతా ముస్లిమ్స్ కూడా రానివారు వాళ్ళు. వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు. తర్వాత సిల్సిలే నూరి అని ఒకటి ఉంది సంస్థ, రెడ్ క్యాప్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఈ దీన్దారే అంజుమన్ వాడు చాలా తీవ్రవాద భావజాలం ఉంటుంది. వాడి దగ్గర లిటరేచర్ దొరికింది. ఎట్లాంటి లిటరేచర్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. 90,000 మంది పఠాన్లతో, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ సరిహద్దు నుంచి పఠాన్లతో 1924లో అనమాట. వాడు అప్పుడే లిటరేచర్ తయారు చేశాడు. ఇది ఎప్పుడు దొరికిందో తెలుసా మనకి? 1924లో లిటరేచర్ చేస్తే మనకి 2000 సంవత్సరం జూలైలో దొరికింది మనకి. అంటే ఇన్ని సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుని నిద్రపోయాం. దాంట్లో ఏముందో తెలుసా ఆ డాక్యుమెంట్లో? 90,000 మందితో పఠాన్ సైన్యాన్ని
సేకరించి భారతదేశం మీద యుద్ధం చేస్తుంటారు. పఠాన్ సైన్యం ఎక్కడుంది? ఇప్పుడు గోధుమ పిండి కోసం అడగదంటున్నారే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో, వాళ్ళు పఠాన్ సైన్యం. వాళ్ళ గుడ్డ వాళ్ళు గడుకోవడానికి లేదు, వీడు వాడి సైన్యాన్ని తీసుకొచ్చి చేస్తాడు. సరే అట్లా నూరు పోసాడు వీడు. 100 ఫ్యామిలీస్ని ఒక ఉగ్రవాద డెన్లా తయారు చేశాడు వాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇక క్రైమ్ స్టేట్ మొదలుపెట్టారు. చాలా ఆశ్చర్యపోతారు. క్రైమ్ నెంబర్తో సహా ఉన్నాయి మన దగ్గర డేటా. బ్లాస్ట్ ఇన్ మర్కజ్ మాస్క్ గుంటూరులో జరిగింది. క్రైమ్ నెంబర్ 190/2000. డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ ద బ్లాస్ట్ ఆఫ్ మర్కజ్ మాస్క్ ఇన్ గుంటూరు. క్రైమ్ నెంబర్ 193/2000. అంటే క్రైమ్ నెంబర్స్ 190 నుంచి 193 వరకు రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. A5 ఉన్నాడు, సయ్యద్ మస్తాన్ అని చెప్పేసి ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు వాడు. వాడి దగ్గర ఎక్స్ప్లోజివ్స్ రికవరీ చేశారు. గిల్టెన్ స్టిక్స్ అవన్నీ కూడా. గిల్టెన్ స్టిక్స్ అంటే బహుశా మీకు తెలిసే ఉంటుంది, మన క్వారీల్లో వాడతారు, రాళ్ళు పాలు కొట్టడానికి వాడతారు. ఆ గిల్టెన్ స్టిక్స్ దొరికే వాడికి. సో వాడు సయ్యద్ ఇక్బాల్ తర్వాత A8 వాళ్ళలో 50 మంది దొరికితే మీరు ఆశ్చర్యపోతారు. 7 పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు. తర్వాత 37 మంది ఏపీ నుంచి వచ్చారు. ఒకడేమో 5 కర్ణాటక, ఒకడు మహారాష్ట్ర. వీళ్ళ కేసు నెంబర్స్ సహా ఉన్నారనమాట. ఇక్బాల్ అహ్మద్ అని చెప్పేసి వాడి దగ్గర గిల్టెన్ స్టిక్స్ దొరికినాయి. నిజాముద్దీన్, షేక్ ఖాజా, హుమాయూను అన్నీ ఒకే వర్గం పేర్లు వస్తున్నాయి. సారీ, మహమ్మద్ హనీఫు, వీళ్ళంతా కూడా నూజివీడు చర్చ్ బ్లాస్ట్లో వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత చల్లపల్లి జైల్లో వేశారు వీళ్ళు. చల్లపల్లి జైల్లో వేసిన తర్వాత 2000 జూలైలో పట్టుకున్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. 2001లో వీళ్ళకి ఇన్హౌస్ బయట చాలా ప్రమాదం కాబట్టి వీళ్ళు చల్లపల్లి జైల్లోనే ఒక సెల్ పెట్టి జస్టిస్ సుధాకర్ అనుకుంటాను వారి ద్వారా కేసు నడిచింది. నడిస్తే వీళ్ళకి ఆ కేసు 2004 జూలై వరకు, జూలై ఆగస్టు వరకు నడిచింది. నడిచిన తర్వాత వాళ్ళకి చేసినటువంటి పనులకు కానీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి శిక్ష 4 సంవత్సరాలే. వీళ్ళు 4.5 సంవత్సరాలు ఆల్రెడీ నిందితులుగా జైలు శిక్ష అనుభవించారు కాబట్టి వీళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి మేడం చెప్పారు. వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు మన సభ్య సమాజంలోనే తిరుగుతున్నారు. దే ఆర్ నథింగ్ బట్ స్లీపర్ సెల్స్. వీళ్ళలో 37 మంది ఏపీలో, 7 చచ్చారు, ఇంకా 30 మంది బతికే ఉన్నారు. మహారాష్ట్రలో ఒకటి చచ్చాడు, 5 కర్ణాటక ఉన్నారు, వాళ్ళు లేరు ఇప్పుడు. తర్వాత వీళ్ళని మళ్ళీ ఒక కేసులో పట్టుకున్నారు. ఏపీపీ వారే ఒక కేసులో ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అప్పుడు ఉండేది. క్యాపిటల్ రీజన్ అంటాం, ఇప్పుడు ఎన్సీఆర్ అంటాం, అప్పుడు ఎన్సిటీ అనేవాళ్ళు ఢిల్లీ. అక్కడ 2-3 పట్టుకున్నారు వాళ్ళు. నవజోత్ సద్దు అని చెప్పేసి వాడిని పట్టుకున్నారు. వాడితో కన్విక్టెడ్ ఏదో సమ్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, అవి పట్టుకున్నారు. వీళ్ళని ఫ్రీగా వదిలేశారు. తర్వాత ఈ 100 మంది ఫ్యామిలీస్ ఇంకా ఆసిఫ్ నగర్లోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆసిఫ్ నగర్లో ఇంకా బతికే ఉన్నారు. తర్వాత 1947లో మనకు పార్టీషన్ అయింది. సిద్దికి సన్ జియావుల్ హుస్సేన్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాడు దుకాణం పెట్టుకున్నాడు. అయితే అక్కడ వీడి కంటే కూడా ముదురులు ఉంటారు. మర్దాన్ ప్రావిన్స్లో ఉండేవాడు వాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడున్న వాడు సిద్దికి అనేవాడు, వాడు రెండో కొడుకు. వాడు సిద్దికి హుస్సేన్ యొక్క రెండో కొడుకు ఇప్పుడున్నవాడు. వాడిని లోపలేశారు. జైనుల్ అని చెప్పేసి ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా లోపలేశారు. ఈ పాకిస్తాన్ వెళ్ళినోడు అక్కడ దుకాణం పెట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ ముదురులు ఉన్నారు కదా, వీళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టారు. సో వీడేం చేశాడంటే మత ప్రచారానికే పరిమితపడాడు. ఏదో మసీదులో మౌలవిగానో ఏదో ఉంటుంది కదా వాళ్ళ భాష, అట్లా మత ప్రచారానికి, ఆధ్యాత్మిక ప్రసంగాలకు మాత్రమే వీడు పరిమితమయ్యాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. దీంట్లో ఏతావాత తేలింది ఏంటంటే చర్చిలు కానీ, జూయిష్ ప్యారిష్ ఒంగోలులో జరిగింది కానీ, గుంటూరు మర్కజ్ మసీదులో జరిగిన బాంబు పేలులు కానీ, నూజివీడులో జరిగింది కానీ, మచిలీపట్నంలో జరిగింది కానీ, వీటన్నిటి వెనకాల ఉంది కేవలం దీన్దయాళ్ అంజుమన్ అంటే ఒక ముస్లిం సంస్థ. ఆ ముస్లిం సంస్థతో కలిసి వీడు పనిచేస్తాడు. మన ఇద్దరం కలిసి పనిచేస్తారు. ఇద్దరం కలిసి ఎవరి మీద పనిచేస్తారు? హిందువుల మీద పనిచేస్తారా? హిందువులు అంటే తేలిగ్గా ఉన్నారా? హిందుత్వం అంటే తేలిగ్గా ఉందా? ప్రతి ఒక్కడు గుడ్డ కాల్చి మీదేయటం. కనీసం ఈ 4 రోజులు ఎంత టెన్షన్ పెట్టారు హిందువుల్ని. ఒక్కొక్కటి రావటం, వాడేదో డైరెక్ట్గా లాయర్లు వాళ్ళే, జడ్జీలు వాళ్ళే, తీర్పులు వాళ్ళే ఇవ్వటం. తర్వాత ఒక్కొక్కడు రహదారులు ఏమేమి జరిగింది, అది పెద్ద ఫోరెన్సిక్ నిపుణులు అయిపోయారు వాళ్ళు. ఒక్కొక్కడు బండికి లాక్ లేదంటాడు, వాడు పుట్టోడు అంటాడు, వాడికి భుజాలు ఇట్లా ఉన్నాయి అంటాడు, ఇంకోటి హైట్గా ఉన్నాయంటాడు, వాడు హైట్ మ్యాచ్ కావట్లేదంటాడు. వాడి ఏ అంగాలు మీరు చూచొచ్చారు, వాడిది ఏది మీరు కంపేర్ చేస్తున్నారు. ఇంకా ఇందాక ఒక మిత్రుడు అన్న అనమాట, ఇంకేమన్నా ఉంటే కనుక వాడు టోపీలు కూడా అక్కడ కొనుక్కుంటుంటాడు సార్ అండి. టోపీలు అంటే పైన పెట్టుకునే కదా. సో అంత స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? రాష్ట్రాన్ని ఏం చేస్తారు? షఫీను, అజయ్ అనే అతను రాష్ట్రాన్ని తాళపెడతారా? శాంతియుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎక్కడ మత కలహాలు. మీలాంటి వాళ్ళు ఒక 2 చాలు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. పోలీసులు మీ మీద సరైన చర్యలు తీసుకుంటున్నారు. దీని వెనకాల ఉన్నది మీరే అని కనుక పొరపాటున తేలిందంటే చచ్చారు మీరు.
అది పూర్తిగా మేమైతే నమ్ముతున్నాం, పూర్తిగా ఇట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంటల్ డెత్ అనే నమ్ముతున్నాం. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంటల్ డెత్ ఏదో వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటే ఆ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అని వచ్చేది. మీ మూలాన వాళ్ళ పొట్ట కొట్టారు మీరు, వాళ్ళకి కనీసం రూపాయి రాదు ఇన్సూరెన్స్. దానికి మీరే బాధ్యులు. దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇందాక మనం అనుకున్నట్టు ఈ అన్ని బ్లాస్టులు వెనకాల ఉన్న ముస్లిమ్స్, దీందార్ అంజుమన్ ఇంకా యాక్టివ్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. దాని తాలూకు సభ్యులు సిల్సిలే నూరి అని ఉంటారు. మీరు ఎక్కడైనా దొరికితే చూడండి, హైదరాబాద్లో రెడ్ క్యాప్స్ పెట్టుకుంటారు, చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ క్యాప్, అది పెట్టుకు తిరుగుతూ ఉంటారు. సిల్సిలే నూరి దాని పేరు. ఇప్పుడు దీందార్ అంజుమన్ కూడా వాళ్ళలో ఒక భాగం అయ్యారు. సో దీని వెనకాల ఉన్నదంతా కూడా మీలో మీరే కొట్టుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసి షఫీ అసలు చిత్తూరు నాగే గారు కూడా చాలరు, ఆ స్థాయిలో నటించేసి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, పని చేసి ఎవరి మీదకి వెళ్తారు మీరంతా? ఊహాజనితమైన శత్రువు ఎవడో చీకట్లో కత్తి పట్టుకుని యుద్ధం చేస్తారు మీరు, అంత మించి ఏముండదు. ఈ ఎపిసోడ్ని పాస్ట్ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తే మంచిది. లేకుంటే కనుక ఇంకా డ్రాగ్ చేస్తే మీ నెత్తిగా చుట్టుకుంటుంది. ఎందుకంటే నార్కోటిక్స్ వాళ్ళు కూడా దిగారు రంగంలోకి. ఇందాక చూశాను, నేను ఫ్లాష్ వార్తలు చూశాను. అంటే వీళ్ళకైనా డ్రగ్స్ మాఫియాతో కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వీడు ప్రార్థన చేస్తే చేయి పెడితే నుదుటి మీద కేకలు పెట్టి వెనకబడతారు. ఇదాన్ని డ్రగ్ ప్రభావం అని చెప్పేసి అనుమానం ఉంది. అది కూడా కూపి లాగుతారు, మీరందరూ కూడా ఇరుక్కుంటారు. జై శ్రీరామ్.